బ్రేకింగ్ న్యూస్. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం కల్హేర్ మండల పరిధిలోని బిబిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం ఫుడ్ పాయిజన్ జరిగింది. మధ్యాహ్న భోజనంలో కలుషిత ఆహారం సేవించిన విద్యార్థులు సుమారు 24 మంది వరకు అస్వస్థత గురయ్యారు. విద్యార్థులను ఉపాధ్యాయులు నారాయణఖేడ్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కలుషిత ఆహారం పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తున్నాయి. మరి ఒకరిని చూసి ఒకరు వాంతులు చేసుకుంటారు అంటారు కదా. ఒకరిని చూస్తే ఒకటే క్లాసులు కాక మరి బయటకి తిన్నావు అన్నమా? ఏమేమి తిన్నావు అన్నంలో? ఎప్పటి నుంచి అయింది ఇది? ఇప్పుడు ఫస్ట్ టైం అయింది ఇట్లా? ఇంతకుముందు ఎప్పుడు కానీ? అవునా? ఏ టైంకి అయింది? మా ఆఫ్టర్నూనా? మొత్తం లబ్బర్ ఉండే బెండకాయ కూడా మంచిగా లేదు. తింటూ కూడా తర్వాత తినేటప్పుడు ఏమవ్వలేదు. తర్వాత వామిటింగ్స్ అవి ఒక 4 times అయింది. వచ్చేటప్పుడు కూడా ఒక 2-3 సార్లు కడుపులో వస్తుంది, నెత్తి వస్తుంది. ఏమవుతున్నది? ఇంకేమవుతున్నది? కడుపు టీచర్ల నిర్లక్ష్యం వల్ల మాకు పేరెంట్స్ ఉన్నా కానీ మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరు. అంబులెన్స్ డ్రైవర్ మాకు ఫోన్ చేసి మా పిల్లలు ఏడుస్తే అంబులెన్స్ డ్రైవర్ మాకు ఫోన్ చేసి చెప్తేనే మాకు తెలుసు సార్. మరి ఈ సార్లు కానీ టీచర్లు కానీ ఎవరైనా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఆడిని మా పిల్లలు ఎట్లయినా వస్తున్నామని మేము చూసుకుంటుంటాం సార్. వాళ్ళు ఎలాంటి మాకు కాల్ చేయలేరు, ఏం చేయలేరు. మేము నారాయణఖేడ్ హాస్పిటల్ వచ్చినాక మా పిల్లలకు అంబులెన్స్ డ్రైవర్ ఫోన్ చేసి మేము వచ్చినాం సార్. हमारे बच्चे का नाम शादुल है और बच्चे उसमें पढ़ते, मेरा बच्चा उसमें पढ़ता, लेकिन उन क्या कर रहे खाना सालन सही नहीं रख रहे. अब वो सुशीला बना रहे उसमें कीड़े आ रहे और क्या ज़रा कुछ भी अच्छा बनाओ, लेकिन बना रहे नहीं सही. अब उतना बच्चे हमारे पास सही कॉम्प्लीट कर रहे, पेट भर खाना नहीं खा रहे. उतना ज़रा कुछ भी चेंज करने का करो. तबीयत ख़राब है तो कौन जिम्मेदार होते. డాక్టర్ రమేష్, ఇక్కడ నారాయణఖేడ్ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్. బిబిపేట కల్హేర్ మండలం నుంచి స్కూల్ విద్యార్థులు 24 మంది అస్వస్థతకు గురై వచ్చారు. వారు మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత బయటకు వాంతులు అందరినీ కూడా ఎగ్జామినేషన్ చేశాము. మా డాక్టర్స్, మా సిబ్బంది కూడా అందరు కలిసి ఎగ్జామినేషన్ చేసి ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేశాము. అందులో ఒక 4 మాత్రం మైల్డ్ మోడరేట్ డిహైడ్రేషన్ ఉంది. మిగిలిన వాళ్ళందరూ కూడా నార్మల్ పరిస్థితిలో ఉన్నారు. కాకపోతే 24 hours అబ్జర్వేషన్లో పెట్టాలి. ఎందుకంటే లంచ్ టైంలో చేసింది కాబట్టి రేపటి వరకు తీసుకున్నటువంటి ఫుడ్ పాయిజనింగ్ ఎఫెక్ట్ అనేది కనబడే ఛాన్సెస్ ఉంటాయి.
సో 24 hours అబ్జర్వేషన్ పెట్టిన తర్వాత వాళ్ళు డిశ్చార్జ్ చేస్తారు. తీసుకురావడము మళ్ళీ పెట్టడం కష్టం అవుతుంది. 24 hours అబ్జర్వేషన్లో పెడతాము. పెట్టిన తర్వాత అప్పుడు వాళ్ళకి తీసుకుంటాం. ఇందులో ఒక 4 నుంచి ఒక 4 to 6 మెంబర్స్ కొంచెం మోడరేట్ డిహైడ్రేషన్ వచ్చింది వాంతుల వల్ల. మిగిలిన వాళ్ళందరూ కూడా బాగానే. ఈరోజు కల్లేరు మండల్ బీవీపేట జడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఫుడ్ పాయిజన్ అయింది జరిగింది. ఇది విద్యార్థులకు ఇబ్బందికరంగా మారిన పరిస్థితి. ముఖ్యంగా అక్కడ ఉన్న ఎంఈఓ కానీ లేదా హెచ్ఎం కానీ అక్కడ పర్యవేక్షించడం లోపం వల్లనే ఇదంతా కూడా జరిగిందని చెప్పాల్సిన పరిస్థితులు. ముఖ్యంగా ఆ పిల్లలకు సరైన వైద్యం అందించాలి ప్రభుత్వం, అట్లనే ప్రభుత్వ బాధ్యత వహించాలి. అక్కడున్న ఇలాంటి సంఘటనలు ఏ స్కూల్లో కూడా జరగకుండా అక్కడున్న ఎంఈఓ గారు కానీ లేదంటే డిఓ గారు కూడా స్పందించి వీటన్నిటిపైన కూడా విచారణ చేపట్టాలని చెప్తున్నారు. ముఖ్యంగా పిల్లలకు నాణ్యమైన భోజనం అందించే లోపం వల్లనే ఇదంతా కూడా జరిగిందని కూడా చెప్పాల్సిన పరిస్థితి. వెంటనే నాణ్యమైన భోజనం అందించాలి, నాణ్యమైన విద్యని ఇవ్వాలి. పర్యవేక్షణలు అక్కడున్న స్కూల్ టీచర్లు కానీ అక్కడున్న హెడ్ మాస్టర్ వల్ల నిర్లక్ష్యం వల్లనే ఇదంతా కూడా జరిగిందని చెప్పాల్సిన పరిస్థితి. వెంటనే వాటిపైన కూడా విచారణ చేపట్టి సరైన భోజనం అందే విధంగా చర్యలు తీసుకోవాలని సిపిఐ డిమాండ్ చేస్తుంది. నా పేరు నరసింహులు. ఈరోజు నారాయణఖేడ్ ప్రభుత్వ హాస్పిటల్కు బీవీపేట్ కల్లేరు మండలం సంబంధించినటువంటి విద్యార్థులను ఈరోజు పాఠశాలలో చదువుతున్నటువంటి చిన్నారులకు తీసుకురావడం జరిగింది. విషయం ఏంటంటే ఇక్కడ మధ్యాహ్న భోజనంలో ఫుడ్ పాయిజన్ అని తీసుకురావడం జరిగింది. కడుపు నొప్పి బాగా ఉన్నట్లు పిల్లలకు. ఈరోజు ఏదైతే ప్రభుత్వం అన్ని విధాలుగా విద్యార్థులకు చేస్తామని చెప్తా ఉంది, కానీ పాఠశాలలలో విద్యార్థుల ఫుడ్ పాయిజన్ అవుతున్నప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ ఎంఈఓ గారి నిర్లక్ష్యం బాగుంటుంది. ఎందుకంటే విద్యార్థులకు అన్నం పెట్టేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్లో టీచర్స్ తిని చూసి విద్యార్థులు పెట్టాలి. కానీ ఈరోజు ఏదైతే ఉపాధ్యాయులు రియల్ ఎస్టేట్ల మీద తిరుగుతున్నారు తప్ప విద్యార్థుల మీద పట్టించుకోవడం లేదు. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులంతా స్కూల్కి డుమ్మగొట్టి స్కూల్లో పిల్లలకు అన్నం పెడుతున్నా చూడడం కాకుండా రిలేషన్ల పేర్లతోని రాజకీయాల పేరుతో తిరుగుకుంటూ ఈరోజు విద్యార్థులకు ఇలాంటి తప్పులు దవలు పట్టిస్తూ ఉన్నారు. విద్యార్థులు చనిపోయిన చూసిన పరిస్థితి లేదు. ఇలాంటి జరగకుండా భవిష్యత్తులో చూడాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.